ఏప్రిల్ 7వ తారీఖు 1984 సంవత్సరంలో నాసా LDEF అనగా లాంగ్ డ్యూరేషన్ ఎక్స్పోజర్ ఫెసిలిటీని ప్రారంభించింది. జనవరి నెల 1990 సంవత్సరం వరకు కూడా ఆ ప్రయోగం కొనసాగింది. ఈ ప్రాజెక్ట్లో 57 రకాల ప్రయోగాలు చేసింది. వీటిలో ప్రాముఖ్యంగా ఒకటి ఏమిటంటే విత్తనముల మీద ప్రయోగం అన్నమాట. 120 రకాలు, వీటిలో 106 జాతుల విత్తనాలు ఉన్నాయి. టోటల్గా అన్నీ కూడా కలిపితే 20 లక్షల విత్తనాలని ఆ శాటిలైట్ ద్వారా భూకక్షలోనికి, అంతరిక్షంలోనికి పంపించింది. ఇలాగా 6 సంవత్సరాలు ఆ విత్తనములు అంతరిక్షంలోనే ఉన్నాయి. 6 సంవత్సరముల తరువాత ఆ విత్తనాలను సేకరించి భూమిలో పాతినప్పుడండి ఏ విత్తనాలలో లేని మార్పు ద్రాక్ష విత్తనాలు మాత్రం చూపించాయి. అన్ని విత్తనాలు కూడా ఉపయోగకరంగా లేవు. ద్రాక్ష విత్తనాలు మాత్రం అవి ఉండవలసిన ప్లేసు మారినా, భూమి మీద కాకుండా అంతరిక్షంలో అవి ఉన్న వాటిలో ఉన్న గుణం మారలేదు. ఆ ద్రాక్ష విత్తనాలను నాటినప్పుడు ఆ ద్రాక్ష విత్తనాలు సాధారణ స్థాయి కంటే మరింత ఎక్కువ వేగంగా పెరిగినట్లు, ఎక్కువ ఉత్పత్తిని, ఎక్కువ ఫలాలను ఇచ్చినట్లుగా నాసా వెల్లడించింది. దీని నుండి మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే, కీర్తనల గ్రంథము 80వ కీర్తన 8వ వచనంలో, ఐగుప్తు నుండి నీవు ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి నీవక్కడ నాటావు ప్రభువా అనే మాటని అతను మాట్లాడతాడు. అంటే ఇశ్రాయేలీలు అనబడుతున్న దేవుని ప్రజలు ద్రాక్షతో పోల్చబడ్డారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ఆలోచన చేస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని చెబుతూనే మీరు నాలో ఫలించాలి, నాలో అంటుకట్టబడాలి అని యేసు ప్రభువారు చెబుతున్నారు. అనగా పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుని పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ద్రాక్షతో పోల్చబడినట్లు చూస్తున్నాం. దీని నుండి మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే, ద్రాక్ష విత్తనాలు అవి ఉండవలసిన స్థలము మారిన వాటిలో గుణం మాత్రం కోల్పోలేదు. అలాగే క్రైస్తవులుగా మనము కూడా ద్రాక్షతో పోల్చబడ్డాము కదా. సో మనము కూడా ఉండే స్థలము మారిన, ఇంటిలోనైనా, సమాజంలోనైనా, ఉద్యోగం చేసే స్థలములోనైనా, వేరే రాష్ట్రమైనా, వేరే దేశమైనా, మనము ఉండే స్థలము మారొచ్చేమో కానీ మనలో ఉండే గుణం మాత్రం మారకూడదు, మన క్యారెక్టర్ మారకూడదు. యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు, గుంటలో పడద్రోయబడినప్పుడు, అమ్మివేయబడినప్పుడు, పోతిఫర్ ఇంట్లో, చెరసాలలో, ఆఖరికి రాజు తర్వాత రాజు అంతటి వానిగా అతను వృద్ధి చెందినప్పటికీ కూడా పరిస్థితిని బట్టి, అతను మారిన స్థలాన్ని బట్టి తన గుణం మారలేదు. యోసేపు తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. నీవు, నేను ఏ స్థలములో ఉన్నా మనలో క్రీస్తు కనబడాలి. అటువంటి మంచి గుణము కలిగి ఉండటానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి.